ఎన్నికలంటేనే మద్యం డబ్బు. ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కోటీశ్వర్లదే హవా. మద్యం డబ్బు ప్రధాన పాత్ర పోషించే ఎన్నికల్లో ఢిల్లీ లాంటి తీర్పు చెప్పాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు విద్యావంతులు. మద్యం డబ్బుకు అమ్ముడుపోకుండా ప్రజాసేవ చేసేవారికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నీతి నిజాయితీ లేని వ్యక్తులకు పొలిటికల్ పార్టీలు టికెట్ ఇచ్చినందున మంచి దొంగకు మాత్రమే ఓటు వేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్క మున్సిపల్ ఎలక్షన్లో ఇదే డబ్బు పోయడము, మందులు ఇవ్వడము, వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడము, ఇంకా వేరే వేరే సోర్సెస్ ద్వారా వాళ్ళని ఆకట్టుకోవడము, ప్రజలను మోసం చేయడము ప్రతి ఒక్క మున్సిపాలిటీ ఎలక్షన్లో ఇదే మారైపోతుంది. కాబట్టి ప్రజలు దయ ఉంచి మేలుకొని మీరు మీ పర్సను మీ నిజాయితీగా చేసే మీ ఓటరుగా మీ క్యాండిడేట్కి ఓటేయాలని నేను సవ్యంగా తెలియజేస్తున్నాను. నగరంతో పాటు చెరువుల విస్తరణ నగరంలో అంటే ఇదివరకు ఉన్న చెరువులు ఏవైతే ఉన్నాయో కొత్తగా కాలనీలు ఏర్పడినప్పుడు పార్క్ ఎలా నిర్మాణం చేసుకుంటున్నామో కొత్త కాలనీలో కూడా ఒక చెరువు అనేది ఉండాలి. అంటే దీనివల్ల ఏంటంటే నీటి మట్టాలు అనేది పెరగటానికి అవకాశం ఉంది. ఒక్కసారి వర్షాకాలంలో నీరు దాచడం కనుక మనం ఆ చెరువులో దాచిపెడితే 3 సంవత్సరాల వర్షాకాలం లేకపోయినా అక్కడ భూగర్భ జలాలకి ఏం నష్టం రాదు. ఇలాంటి హామీలు ఇచ్చే నాయకులు నగరవాసులకు ఎవరైతే హామీలు ఇస్తున్నారో వాళ్ళకి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాము. ఎవరైతే లోకల్గా ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తూ మద్యానికి నోటికి దూరంగా ఉంటూ నిజమైన సేవ చేస్తున్నారో అట్లాంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా ఓటు వేద్దాం. ఓటు శక్తి అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది. తాను ఈరోజు ఏదో ఇచ్చినటువంటి మత్తు మందుకో ఏదో ఆశ చూపించినటువంటి డబ్బుకో ఆశపడి తాను ఓటు వేసినట్లయితే భవిష్యత్తులో రాజకీయ ప్రజాప్రతినిధి అనేటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో ఓటరు యొక్క మాట వినడం అంటూ జరగదు. మద్యము డబ్బులు ఉంటేనే ఓట్లు వేస్తున్నారని పబ్లిక్ అంటున్నారని లీడర్ అనుకుంటున్నారు. నా వరకు అయితే డబ్బు మద్యం తీసుకోకుండా ఓటు వేయాలి, మంచి అభ్యర్థిని గెలిపించుకోవాలి. ఖాళీగా ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే ఈ ఎలక్షన్ మూమెంట్లో నాయకుల వెంట తిరిగి డబ్బుల్ని కానీ మందుని కానీ ఎక్కువ పండగలాగా చేసుకునే ఎలక్షన్ కానీ అలా కాదు. మనం ఏంటంటే మనము బాగుండాలి, మనతో పాటు 10 మంది బాగుండాలంటే ఏం చేయాలి, మనకు నచ్చిన మంచి నాయకుని వెన్నుకోవాలి. అంటే మనకు ఫ్యూచర్లో ఎవరు మనకు ఎడ్యుకేషన్ పర్పస్లో కానీ ఇంకా మన ఫ్యూచర్స్ పిల్లల భవిష్యత్తుని కానీ ఎలా ఎడ్యుకేషన్ కాకుండా ఇంకా సిటీని కానీ ఎలా డెవలప్ చేస్తున్నారో వాళ్ళని చూసి వెన్నుకోవడం మనకి కర్తవ్యం. డబ్బు మద్యమం ఎవరైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళకు ఓటేయకుంటే ఎవరు తక్కువ ఇస్తారో వాళ్ళకు ఓటేస్తే ఇంకోసారి నెక్స్ట్ ఎలక్షన్లలో కనీసం నేను ఇంత పంచి ఓడిపోయినా వాడు నాకంటే తక్కువ పంచి గెలిచిండు కాబట్టి నేను నెక్స్ట్ సారి తక్కువ పంచితే గెలుస్తానేమో అనే ఒక ఐడియా వచ్చి డబ్బు పంచడం తగ్గిపోతుందనే ఒక ఆలోచన కూడా చేయాలి ప్రజలు. మెయిన్గా చదువుకున్న వాళ్ళు చేయాలి. ఓటర్ యొక్క వీక్నెస్లను కానీ లేకపోతే వేరే కారణాల వల్ల వాళ్ళు కొన్ని వాటికి ఈల్డ్ అయిపోతున్నారు. దానివల్ల అది పొలిటికల్ పీపుల్ కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. సో ఆ విధంగా పొలిటికల్గా కానివ్వండి లేకపోతే ఇండివిజువల్గా కానివ్వండి కొంత ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో వాట్ ఐ మీన్ టు సే particularly voter has to be more and more sincere, then only they can get what they want from the political people. So good governance.